10th బయాలజీ 4వ పాఠం విసర్జన వ్యర్థాల తొలగింపు లెసన్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దామండి. చూడండి, ఇక్కడ ఆల్కలాయిడ్లు అంటే విసర్జక పదార్థాలు అన్నమాట మొక్కలకి. ఇవి నత్రజనియుత ఉప ఉత్పన్నాలు మరియు విషపూరితమైనవి. మొక్కల వివిధ భాగాల్లో ఇవి నిల్వ చేయబడతాయి. చూడండి, నల్లమందు, సర్పగంధి, కాఫీ, పొగాకు, ఉమ్మెత్త మొక్కల గురించి ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఆల్కలాయిడ్స్ అంటే విషపూరితమైనవి అని ఇక్కడ ఆల్కలాయిడ్స్ ఇచ్చారు. అవి ఏ మొక్క నుండి వస్తాయి, ఏ భాగంలో ఉంటాయి, అవి మనుషులు ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేవండి. క్వినైన్ సింకోనా అఫిసినాలిస్ అనే మొక్కలోంచి వస్తుంది, బెరడులో ఉంటుంది, మలేరియా నివారణకి ఉపయోగిస్తాం. నికోటిన్ అనే ఆల్కలాయిడ్ నికోటియానా టొబాకం పొగాకు మొక్క నుండి వస్తుంది, ఆకుల్లో ఉంటాయి, క్రిమి సంహారిణిగా ఉపయోగిస్తాం. మార్ఫిన్ కొకైన్ పెపావర్ సోమ్నిఫెరం అనే మొక్క నుంచి వస్తుంది, ఫలంలో ఉంటుంది, నొప్పి నివారణకి ఉపయోగిస్తాం. అలాగే రిసర్పిన్ అనే ఆల్కలాయిడ్ రావుల్ఫియా సర్పంటైనా సర్పగంధి మొక్క పేరు, వేర్లో ఉంటాయి, పాము కాటు నుండి రక్షణకు ఉపయోగిస్తాం. కెఫెన్ అనే ఆల్కలాయిడ్ కాఫియా అరాబికా మొక్కలోని కాఫీ మొక్క విత్తనాల్లో ఉంటుంది, నాడీ వ్యవస్థ ఉత్తేజ కారకం. మనం టీ తాగుతాం, కాఫీ తాగుతాం కదండి, కొంచెం యాక్టివ్ అవ్వడానికి అందుకు ఉపయోగిస్తాం. నింబిన్ అనే ఆల్కలాయిడ్ అజాడిరక్టా ఇండికా వేప మొక్క విత్తనాలు, బెరడు, ఆకుల్లో ఉంటాయి, యాంటీసెప్టిక్గా యూజ్ చేస్తాం. స్కోపోలమైన్ దతురా స్టొమేనియం అనే మొక్క పండ్లు, పువ్వుల్లో ఉంటాయి, మత్తుమందుగా ఉపయోగిస్తాం. పైరిథ్రాయిడ్స్ అనే ఆల్కలాయిడ్స్ ట్రైడాక్స్ గడ్డి చామంతి మొక్కలో ఉంటాయి, పుష్పాల్లో ఉంటాయి అన్నమాట, కీటకనాశులుగా ఉపయోగిస్తాం, కీటకనాశనులుగా. అలాగే ఇంకొన్ని బిట్స్ ఉన్నాయండి. చూడండి, జీవి పేరు లేదా వర్గం విసర్జక వ్యవస్థ. ప్రోటోజోవా జీవులు విసర్జక వ్యవస్థ వచ్చి కణం ఉపరితలం నుండి వ్యాపనం ద్వారా. పొరిఫెరా సిలెంటరేటా నీటి ప్రసరణ అన్ని కణాల ద్వారా జరగడం వలన విసర్జన జరుగుతుంది. ప్లాటిహెల్మింథస్ జ్వాలా కణాల నుంచి. అనెలిడా, నెఫ్రిడియా, నెమటోడా, రెనెట్ కణాలు. ఆర్థోపోడా హరిత గ్రంథులు, మాల్ఫీజియన్ నాళికలు. మొలస్కా మెటానెఫ్రిడియా. ఎకైనోడర్మటా జల ప్రసరణ వ్యవస్థ. సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు మూత్రపిండాల ద్వారా విసర్జిస్తాయి. 40 సంవత్సరాల వయసు దాటిన తరువాత దాదాపుగా అందరిలోనూ ప్రతి 10 సంవత్సరాలకు 10% నెఫ్రాన్ల క్రియాశీలత తగ్గుతుంది. 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత అండి. మొట్టమొదట మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ 1954లో సమరూప కవలలకు చేసిన ఘనత డాక్టర్ చార్లెస్ హాఫ్ నగేల్ అనే వాషింగ్టన్కు చెందిన సర్జన్కు చెందుతుంది. మన దేశంలో మొదటిసారి డిసెంబర్ 1వ తేదీ 1971న క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ జరిగింది. చూయింగ్ గమ్ అనేది నమలడం కోసం తయారు చేయబడిన ఒక రకమైన జిగురు. దీనిని 5000 సంవత్సరాలకు పూర్వమే తయారు చేసేవారని చారిత్రక ఆధారాలున్నాయి. ప్రస్తుతం చూయింగ్ గమ్ చికిల్ మొక్క యొక్క సహజ సిద్ధమైన లేటెక్స్ నుండి తయారు చేస్తున్నారు. పార్థీనియం వంటి మొక్కల పుప్పొడి రేణువులను మనకు ఎలర్జీని కలుగజేస్తాయి. వాటిలో ఉండే నత్రజనియుత పదార్థాలు చర్మ సంబంధమైన ఎలర్జీ, ఆస్తమా కలిగిస్తాయి. చూడండి, డయాలసిస్ కృత్రిమ మూత్రపిండం గురించి చూద్దాము. చిన్నదైతే ఉందండి. జీవుల మనుగడకు అతి ముఖ్యమైన అవయవాలు మూత్రపిండాలు. కానీ ఇన్ఫెక్షన్లు, ప్రమాదాలు, అధిక రక్తపీడనం, మధుమేహం లేదా షుగర్ వ్యాధి లేదా మూత్రపిండాలకు ప్రవహించే రక్తంలో ఆటంకాలు మొదలైనవి శరీరంలో విషతుల్యమైన పదార్థాల చేరికకు కారణాలవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరణం సంభవించవచ్చు. మూత్రపిండాలు పనిచేయని వారిలో డయాలసిస్ యంత్రంతో రక్తాన్ని వడకడతారు. కృత్రిమంగా రక్తాన్ని వడకట్టే ప్రక్రియను హీమోడయాలసిస్ అంటారు. ఈ ప్రక్రియలో రక్తాన్ని ఒక ముఖ్యమైన ధమని ద్వారా బయటకు తెచ్చి రక్తస్కందనాన్ని నిరోధించే కారకాలను కలిపి హెపారిన్ వంటివి అన్నమాట డయాలైజర్ యంత్రంలోనికి పంపే ఏర్పాటును చేస్తారు. డయాలైజర్ యంత్రంలో రక్తం కొన్ని గదులు లేదా గొట్టాల వంటి
సెల్లోఫేస్తో తయారైన నాళికల ద్వారా ప్రవహిస్తుంది. ఈ నాళికలు డయలైజింగ్ ద్రావణములో మునిగి ఉంటాయి. ఒక సన్నని పొర నాళికలోని రక్తాన్ని బయట ఉన్న డయలైజింగ్ ద్రావణాన్ని వేరు చేస్తుంది. నాళాల్లో ప్రవహిస్తున్న రక్తం, నాళాల బయట ఉన్న డయలైజింగ్ ద్రావణం రెండూ ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. తేడా కేవలం నత్రజని వ్యర్థాలే. డయలైజింగ్ ద్రావణంలో నత్రజనియుత వ్యర్థాలుండవు కనుక డయలైజర్లో రక్తం ప్రవహించేటప్పుడు నత్రజని వ్యర్థాలు వేరై రక్తం శుద్ధి చేయబడుతుంది. ఈ ప్రక్రియనే డయాలసిస్ అంటారు. ఈ ప్రక్రియ మూత్రపిండాల పనితీరుకు సారూప్యంగా ఉంటుంది, కానీ పునఃశ్వాసన ప్రక్రియ జరగదు. శుద్ధి చేయబడిన రక్తం తిరిగి సిర ద్వారా శరీరంలోనికి ఎక్కిస్తారు. ప్రతిసారి డయాలసిస్కు 3 నుంచి 4 గంటల సమయం తీసుకుంటుంది. మూత్రపిండాలు పనిచేయని వేలాది రోగులకి ఈ ప్రక్రియ ద్వారా ఉపయోగాన్ని చేకూర్చుతున్నారు. మూత్రపిండాలు పనిచేయని వారికి దీర్ఘకాలిక పరిష్కారం ఏదైనా ఉందా? పరిష్కారం ఉందా అంటే అదే మూత్రపిండి మార్పిడి అనమాట. మూత్రపిండం పనిచేయని వారికి మూత్రపిండం మార్పిడి చేస్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.